నమస్కారం గురూజీ. శ్రీమాత్రే నమః. గురూజీ, మే మాసంలో ధనుస్సు రాశి వారి యొక్క జాతక రీత్యా వారి యొక్క స్థితిగతులు ఏ విధంగా ఉండబోతున్నాయి గురూజీ? వీరికి రాస్యాధిపతి 6లో ఉన్నాడమ్మా. సో 6లో ఉన్నప్పుడు ఏంటంటే కొంచెం కోర్టు వ్యవహారాలకు సంబంధించిన విషయంలో జాగ్రత్తగా ఉండాలి పర్టికులర్గా. అంటే అనవసరంగా ఒక్కోసారి చూడండి, చిన్న చిన్న విషయాలు కొంతమంది కేసులకు వెళ్ళిపోతుంటారు. కేసు వేసేద్దామా వాళ్ళ మీద అంటారా, వెళ్ళకపోవడం మంచిది. మరి పాజిటివ్ ఏమిటి అంటే ఇన్వెస్ట్మెంట్స్కి చాలా మంచి టైం ఇది ధనుస్సు వారికి. బికాజ్ ఆఫ్ డబుల్ ట్రాన్సిట్ ఒకటి ఉంది. సో ఇన్వెస్ట్మెంట్స్కి ఈజ్ వెరీ వెరీ గుడ్ రిజల్ట్స్. అండ్ అట్లాగే విదేశాలకు వెళ్ళడానికి కూడా బాగా యోగిస్తుంది. అంటే ప్రతిదాన్ని పెద్దగా చేసి చూడొద్దు అని చూడకూడదు. అంటే మెయిన్గా కోర్టు కేసు వ్యవహారాల జోలికి వెళ్ళకపోవడం మంచిది ఈ టైంలో. ఇక నవగ్రహాల రీత్యా చూసుకుంటే సూర్యుడు ఏ విధంగా ఉన్నాడు గురూజీ? సూర్యుడు ఎగ్జాల్ట్ పొజిషన్లో ఉన్నాడు. సో పంచమంలో ఎగ్జాల్ట్ పొజిషన్లో ఎప్పుడైతే ఉన్నాడో ఉపాసన బాగుంటుంది. అంటే వీళ్ళు ఏదైనా ఉపాసన తీసుకుంటే ఫస్ట్ 2 వీక్స్ చాలా బాగుంది. అలాగే సంతానం కోసం చేసే ప్రయత్నం కూడా ఫలిస్తుంది చెప్పాలంటే. అండ్ అదేవిధంగా మరొకటి ఏంటంటే ఇక్కడ బంగారము అండ్ ఎనీథింగ్ అంటే మెయిన్గా గోల్డ్ రిలేటెడ్ సంబంధించిన దాని మీద ఇన్వెస్ట్మెంట్స్ కూడా చాలా బాగా యోగిస్తుంది సూర్యభగవానుడు ఇక్కడ. ఇక చంద్రుడు ఏ విధంగా ఉన్నాడు గురూజీ? చంద్రగ్రహం అష్టమాధిపతి అయ్యాడు. అంటే జల సంబంధించినటువంటి విషయంలో ఆకస్మికంగా ఏదైనా ఇబ్బంది వస్తుంది కాబట్టి జల ప్రదేశాలకు వెళ్ళినప్పుడు ఈ మంత్ చాలా జాగ్రత్తగా ఉండాలి. పిల్లలైనా మెయిన్గా జాగ్రత్త తీసుకోవాలి. ఈ యొక్క విషయాల్లో మెయిన్గా కేర్ తీసుకోవాలనేటువంటి చూపిస్తుంది. కొంతమందికి బ్రీతింగ్ ఇష్యూస్ ఉంటాయి. అటువంటి విషయాల పట్ల కూడా కాస్త జాగ్రత్త వహించాలనేటువంటి చూపిస్తుంది. ఇక కుజగ్రహం ఏ విధంగా ఉంది గురూజీ? కుజుడిని కనుక చూసుకున్నట్లయితే పర్టికులర్గా కుజగ్రహ స్థితి వీరికి ఈ వారం అంటే ఈ యొక్క మాసంలో చూసుకున్నట్లయితే 4th హౌస్లో ఉన్నాడు, 12th లార్డ్. సో అందుకని ఏంటంటే వీరి యొక్క తల్లిగారు లేకపోతే ఇంట్లో ఉండేవారి వల్ల వీళ్ళ జీవిత భాగస్వామితో చిన్న చిన్న డిస్టర్బెన్స్ క్రియేట్ అవుతుంది. లేదా ఏదైనా వద్దనుకున్న స్థలము ఏదో కొనడం వల్ల వీళ్ళ జీవిత భాగస్వామితో మ్యారిటల్ డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తున్నాడు ఎప్పుడైతే కుజుడు రాహుతో ఉన్నాడు. అందుకని ఏంటంటే కొంచెం ఈ కుజుడు 12వ అధిపతి కూడా అయ్యాడు కాబట్టి ఏదైనా ప్రాపర్టీ అంటే తండ్రి గారి ఆస్తికి సంబంధించిన విషయంలో తొందరపాటు నిర్ణయాలు పనికి రావు అనేటువంటిది కుజుడు చూపిస్తున్నాడు. సో ఏ నిర్ణయం తీసుకున్నా ఆలోచించి ఎగ్జాక్ట్లీ. ఇక బుధగ్రహం ఏ విధంగా ఉంది గురూజీ? బుధుడు కనుక చూసుకున్నట్లయితే అమ్మ చతుర్థాధిపతి, సప్తమ దశమ చతుర్థాధిపతి అయ్యాడు. సో అందుకని ఏంటంటే ఇక్కడ బంధువర్గంలో వారితో వివాహ నిర్ణయాలు తీసుకునే విషయంలోని అదేవిధంగా ఉద్యోగ సంబంధించిన విషయంలో మధ్యవర్తుల మాట విని తొందరపాటు నిర్ణయం తీసుకోవడం లాంటివి చేయకూడదు అనేటువంటిది బుధుడు సూచిస్తున్నాడు. అదేవిధంగా పర్టికులర్గా బుధవారాలు మంగళవారాలు ఎటువంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు ఉద్యోగ విషయంలో. తెలియక అంటే ఈ పర్టికులర్ రాశి వారికి ఇప్పుడు మాత్రమే, ప్రతిసారి ఇలా ఉండాలని కాదు, మే మాసంలో మాత్రం అందులో పర్టికులర్గా 11th వరకు, మే 11th వరకు ఈ నిర్ణయాలు అసలు తీసుకోకుండా ఉంటే మంచిది. సో ఏ నిర్ణయం తీసుకున్నా ఆలోచించి తీసుకోవాలి. పర్టికులర్గా జాబ్ రిలేటెడ్ విషయంలో. ఇక గురుగ్రహం ఏ విధంగా ఉంది గురించి? గురువు మనం స్టార్టింగ్లో చెప్పుకున్నాం, రాస్యాధిపతి అయ్యాడు, 6లో ఉన్నాడు. సో ఇన్వెస్ట్మెంట్స్కి చాలా బాగుంది, విదేశాలకు చాలా బాగుంది, కోర్టు కేసు వ్యవహారాలు జాగ్రత్తగా ఉండాలని చెప్పాను కదా. ఈ జాగ్రత్తలతో పాటు పర్టికులర్గా కొంచెం షుగర్ అది ఉంటుంది చూసారు, కొంతమందికి ఓవర్ ఫ్యాట్ అవుతూ ఉంటారు, అటువంటి వారు కొంత జాగ్రత్త వహించాలని చూపిస్తుంది. ఈ టైంలో అంటే చాలా మందికి అలానే ఉంటుంది, షుగర్ వస్తుంది. ఇక శుక్రగ్రహం ఏ విధంగా ఉంది గురించి? వీళ్ళకి శుక్రుడు అమ్మ 19వ తేదీ వరకు 5వ స్థానంలో తిరుగుతున్నాడు. సో 11th 19th వరకు ఎప్పుడైతే పంచమంలో తిరుగుతున్నాడు, ఇది రాజకీయ యోగాన్ని ఇస్తాడు. అందులో ముఖ్యంగా స్త్రీలకు మరింత ఎక్కువగా ఇస్తాడు ఇక్కడ యోగిస్తాడు శుక్రుడు పంచమంలో ఉన్నప్పుడు. రాజకీయ కారక అంటే రాజకీయాల కారకుడని రవితో కలిసి ఉన్నందుకు. అయితే 6లోకి ఎప్పుడైతే 19వ తేదీ నుంచి వెళ్తాడో సర్వసాధారణంగా ధనుర్లగ్నాన్ని శుక్రుడు షష్టమాధిపతి అవుతాడు, షష్టమ లాభాధిపతి అవుతాడు. సో 6thలోకి వెళ్ళినప్పుడు మాత్రం కొంచెం ఈ విషయంలో అంటే ఇది జీవిత భాగస్వామితో నిర్ణయాలు తీసుకునే విషయంలో కావచ్చు, అండ్ అట్లాగే స్త్రీలతో అనవసరమైన శత్రుత్వాల విషయంలో కావచ్చు కొంత జాగ్రత్తగా ఉండాలి 19వ తేదీ నుంచి. గొడవలకు సంబంధించి దూరంగానే, ముఖ్యంగా స్త్రీలతో గొడవల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఓకే. ఇక శనిగ్రహం ఏ విధంగా ఉంది గురించి? 3లో ఉన్న శని మంచివాడే, అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే ఇక్కడ స్నేహితుల మూలంగా ఏదైనా రాంగ్ డెసిషన్ తీసుకోవడం కానీ, సంతానం గురించి ఏదైనా రాంగ్ డెసిషన్ తీసుకోవడం కానీ ఈ 3లో ఉండే శని ఇస్తున్నాడు. కాబట్టి శనివారాలు సంతానము, ఫ్రెండ్స్ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి.
ఓకే. ఇక రాహుకేతుల గ్రహాల విషయానికి వస్తే ఇందులో ఏ విధంగా ఉండబోతుంది గురుజీ? రాహు కేతు చతుర్థాన్ని రాహు ఆక్యుపై చేస్తున్నాడు, కేతువేమో మనకి దశమాన్ని ఆక్యుపై చేస్తున్నాడు. ఇందాక నేను చెప్పినట్టుగా బుధుడు విషయంలో రాహుకేతువులు కూడా తీసుకున్నాం మనం అక్కడ. అయితే ఈ ఉద్యోగం విషయంలోనే కొంచెం రాహుకేతువులు ఈ ఇయరంతా కూడా చూపిస్తుందని ఎఫెక్ట్ అనేది. కాకపోతే ఈ బుధుడు ఉన్నప్పుడు ఇంకొంచెం జాగ్రత్తగా ఉండాలి 11వ తేదీ వరకు. అయితే ఇక్కడ మరొక విషయం ఏంటంటే అమ్మ, చతుర్థంలో ఉండే రాహు బయట దేశానికి వెళ్ళి ఉద్యోగం చేయడానికి యోగిస్తున్నాడు, బయట దేశంలో సెటిల్ అవ్వడానికి యోగిస్తున్నాడు, బయట దేశంలో ఇంకేదైనా కోర్స్ చేయడానికి యోగిస్తున్నాడు. కాకపోతే ఇది కుజరాహువుల యొక్క కలయిక అనేటువంటిది ఏంటంటే కొంచెం స్ట్రెస్తో సహా ఇస్తూ ఉంటాడు. ఫ్రీగా ఇవ్వడం అంటే ఈజీగా ఇవ్వడం వేరు, స్ట్రెస్ ఇవ్వడం వేరు కదా అట్లా. గురుజీ, సాధారణంగా జాతక రీత్యా అంటే వాళ్ళకి జాతకం తెలిసిన వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళకి ఏ విధంగా ఉంటుందని ఇప్పటివరకు చెప్పుకున్నాం. కానీ చాలా మందికి వాళ్ళ జాతకం ఏంటి అంటే రాశి ఏంటి అనేది తెలియదు. అలాంటి వాళ్ళు ఏం చేయాలి గురుజీ? అంటే వాళ్ళకి జన్మజాతకం ఉండదు కొంతమందికి, అంటే వాళ్ళకి లగ్నం తెలియదు, రాశి తెలియదు. అలాంటి వారు ఏంటంటే సింపుల్గా ఇప్పుడు వాళ్ళు ఏదైనా ఒక ప్రయత్నం చేస్తున్నారు, ప్రమోషన్ కోసం ప్రయత్నం చేస్తున్నారు, సూర్య నమస్కారాలు చేసుకుంటే వాళ్ళ ప్రయత్నం సక్సెస్ అవుతుంది. అంటే జాతకం తెలియదు కదా అట్లా. మానసికంగా ఎక్కువ ఇబ్బంది అవుతున్నారు, వాళ్ళు మెడిటేషన్ చేస్తూ ఉండాలి. గొడవలు ఎక్కువగా అవుతున్నాయి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అష్టకం చేసుకుంటూ ఉండాలి. బిజినెస్లో రాణించట్లేదు, విష్ణు సహస్రనామాలు చేసుకుంటూ ఉండాలి. లేదా ఎప్పుడు ఏదో ఒక బాధ, పెయిన్ ఉంటుంది కొంతమందికి. అలాంటి వారు ఓం మధుసూదనాయ నమః అనే మంత్రం చేసుకుంటూ ఉండాలి. లేదా ఒక్కోసారి శని యొక్క స్థితి సరిగ్గా లేకపోతే వాళ్ళకి తెలియదు కదా, కాకపోతే వాళ్ళ జాతకంలో బాలేడు, అప్పుడు జాబ్ పరంగా ఇబ్బంది పడుతూ ఉన్నప్పుడు ఏం చేయాలి అంటే ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయే నమః, జాబ్ గ్రోత్ ఉంటుంది. లేదా ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి. లేదా వాళ్ళ జన్మజాతకంలో ఒక్కోసారి శుక్ర స్థితి సరిగ్గా లేకపోతే ఫైనాన్షియల్ గ్రోత్ రాదు, బట్ జాతకం తెలియదు, ఏం చేయాలో అర్థం కాదు. అలాంటప్పుడు ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయే నమః. లేదా అప్పులు ఉన్నాయండి, బుధుడు పాడైపోయాడు, ఓం అపర్ణాయే నమః. ఇట్లా ఏంటంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి చేసుకుంటూ వెళ్తూ ఉండడం ద్వారా మీకు క్లియర్ అవుతుంది. అయితే ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోండి, ఫిక్స్ అవ్వాలి ఫస్ట్ మైండ్లో. ఏమని ఫిక్స్ అవ్వాలి? నా జాతకం ఎలాగున్నా సరే ఈ విశ్వాన్ని నడిపించేది అమ్మవారు, ఈశ్వరుడు, కాబట్టి నేను వాళ్ళని నమ్ముకున్నా, నాకు అన్నీ సక్సెస్ అవుతాయి అని ఫిక్స్ అయ్యి ఆ మంత్రం రెగ్యులర్గా రోజు 40 మినిట్స్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. అయితే ఇక్కడ కొన్ని మనం ఇప్పుడు గోచార ఫలితాలు ఏదైతే చెప్పుకున్నామో దీనికంటే ముఖ్యంగా మన పర్సనల్ చార్ట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. అందులో ఉండే లగ్నము, ధనస్థానము, సోదర స్థానము ఏ డైరెక్షన్లో ఉంటే బాగుంటుంది, సంతానం ఎలా చేస్తే అభివృద్ధి ఉంటుంది, వివాహ సమయాలు కానీ, ఉద్యోగం కానీ, ఇక్కడ చేయాలా, విదేశాల్లో చేయాలా, అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్స్ ఎప్పుడు చేయాలి, ఇవన్నీ మీ పర్సనల్ చార్ట్లో ఉంటాయి. మరి గోచార ఫలితాలు ఎందుకు చెప్పుకుంటున్నామంటే దీనికి సపోర్ట్ చేస్తూ ఉంటుంది. ఈ రకంగా ఇప్పుడుండే గోచారం ఏ గ్రహం ఎలా ఉంది, ఇప్పుడు మీరు ఇందాక అడిగారు, సరే ఇప్పుడు సన్ ఎలా ఉన్నాడు, మూన్ ఎలా ఉన్నాడు, మార్స్ ఎలా ఉన్నాడు, అవి ఎంతవరకు సపోర్ట్ చేస్తున్నాయి చూసుకొని మన ప్రయత్నం మనం చేయాలి. దాన్ని ఆటోమేటిక్గా బాగుంటుంది. దీంతోపాటు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, అమ్మని నమ్ముకున్న వాడికి అన్నానికి ఎలా లోటు ఉండదో అమ్మవారిని నమ్ముకున్న వాడికి దేనికి లోటు ఉండదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. అది శ్రీమాత్రే నమః.